సహీహ్ బుఖారీ కితాబ్ ఇమాన్ యొక్క వివరణ. బాబ్ విశ్వాసులు తమ ఆమలులో ఒకరికి మించి మరొకరు ఉండటం సంభవమే. హదీస్ నంబర్ 22. తర్జుమా. హజ్రత్ అబూ సయీద్ అల్ ఖుద్రీ రజియల్లాహు అన్హు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నుండి రివాయత్ చేశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారు: ఎప్పుడు స్వర్గం వారు స్వర్గంలోకి, నరకం వారు నరకంలోకి ప్రవేశించిన తర్వాత అల్లాహ్ ఫరిష్టలకు ఇలా ఆజ్ఞాపిస్తాడు: ఎవరి హృదయంలో రాయితీ గింజంతైనా అంటే అత్యల్పమైన ఇమాన్ ఉంటే వారిని నరకం నుండి బయటకు తీసుకురండి. అప్పుడు ఆ వ్యక్తులను నరకం నుండి బయటకు తీయబడతారు. కాని వారు పూర్తిగా కాలిపోవడంతో నల్లగా మారి ఉంటారు. ఆపై వారిని నహ్ర్ అల్ హయా లేదా నహ్ర్ అల్ హయాత్ జీవన ప్రవాహం అనే నదిలో నిమజ్జనం చేస్తారు. అప్పుడు వారు తిరిగి పచ్చగా సజీవంగా మారతారు, అచ్చం విత్తనం నీటి ద్వారా మొలకెత్తి సజీవంగా పెరిగినట్టు. ఈ హదీస్ యొక్క మరో రివాయత్లో హయా స్థానంలో హయాత్ అనే పదం మరియు ఇమాన్ స్థానంలో ఖైర్ అనే పదం ఉపయోగించబడింది. ఈ హదీస్ ద్వారా నేర్చుకోవాల్సిన పాఠాలు: ఇమాన్ పరిమాణంలో తక్కువైనా అది చివరికి రక్షణకు కారణమవుతుంది. అల్లాహ్ యొక్క రెహ్మత్ దయ అద్భుతమైనది. స్వర్గం లోపల ప్రవేశించగలిగేందుకు చివరి స్థాయికి అయినా మనలో ఇమాన్ ఉండాలి. నరకం శిక్ష తత్ఫలితంగా భయంకరమైనది, కాని అల్లాహ్ శుద్ధి చేయగలడు.